మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రవి రాస్తున్నారు. అదృష్టం వరించాలి అంటే ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అదృష్టం వరించాలి అంటే విధి విధానాలు ఏముంటాయండి? ధర్మబద్ధంగా జీవించడం, న్యాయపరమైనటువంటి మార్గాన్ని అనుసరించడం, నాది కాదు అన్నదాన్ని ఆశించవద్దు, నాది అనుకున్నదాన్ని విడిచిపెట్టవద్దు. ఈ రెండు మాటలే గుర్తుపెట్టుకుంటే చాలు. నాది కాదు అన్నదాన్ని ఆశించవద్దు, నాది అని అనుకున్నదాన్ని విడిచిపెట్టవద్దు, ఇంట్లో ఉన్న సంప్రదాయాన్ని విడిచిపెట్టవద్దు, కొత్త సంప్రదాయాన్ని పాటించవద్దు. పరంపరలుగా ఇంట్లో ఏ పద్ధతులు, ఏ ఆచారాలు, ఏ సంప్రదాయాలు పాటింపబడేవో వాటినే అనుసరించాలి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని భగవద్గీత వాక్యం. అనాదిగా సంప్రదాయం ప్రతి ఇంటికి ఒక లక్షణాన్ని సూచించింది. ప్రతి ఇంటికి సంబంధించి ఒక మొక్క, ఒక చెట్టు, ఒక గోత్రం, ఒక సంప్రదాయం, ఒక దైవం, ఒక ఆలోచన, ఆ పద్ధతిని అనుసరించాలి అంటుంది సంప్రదాయం. అదృష్టం వరించాలి అంటే ఇష్టదైవాన్నో కొత్త కొత్త దేవుళ్లనో వీళ్ళని ఆశ్రయించకూడదు. తల్లి తండ్రి పరమయోగ్యమైనటువంటి దైవ స్వరూపాదులు, వారిని ముందుగా ధ్యానం చేయాలి, వారి మార్గంలో నడవాలి. జామ చెట్టుకు జామకాయలే కాయాలి, మామిడికాయలు కాస్తే హైబ్రిడ్ అంటున్నారు ఈనాటి కాలంలో ఆధునికులు, కానీ అవి రోగకారకాలు అవుతున్నాయి. వంగడాలుగా కృత్రిమంగా కల్పితంగా తక్కువ వయస్సులో 5 ఏళ్లలోనో సంవత్సరంలోనో చెట్లకు కాయలు వచ్చే విధంగా, 5 అడుగులో 4 అడుగులో ఉండే చెట్లకు కాయలు వచ్చే విధంగా అనేకం ఆధునికంగా సృష్టిస్తున్నారు వంగడాల రూపంలో. కానీ వేటి వల్ల కూడా సనాతన సంప్రదాయం జీవ లక్షణం నిర్వహింపబడదు, రక్షింపబడదు. సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే అదృష్టం కావాలి అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. ధర్మ మార్గంలో పెద్దలు ఏం చేశారో ఆ మార్గం నడిస్తే చాలు. విజయానికి షార్ట్కట్ తోవలు అంటే సంక్షిప్త రహస్య దగ్గరి మార్గాలు అంటూ ఉండవు. రాజమార్గమే ఉంటుంది. అది ధర్మాన్ని అనుసరించడం, ధర్మ పద్ధతిలో జీవించడం. అన్నం తినడానికి అయిన నియమాలు ఉన్నప్పుడు పాత్రలో నెయ్యి వేసి, కూరలో పప్పులు ఏవో అధరులు వడ్డించి, ఆ పిమ్మట అన్నం వేసి, మళ్ళీ నెయ్యి వేసి, ఆ పిమ్మట దాన్ని 4గా విభజించి, ఒక భాగం జీవులకు, ఒక భాగం కుక్కలు పెంపుడు జంతువులకు, ఒక భాగం అతిథులు ఎవరైనా వస్తారా అని ఆచరించి ఆలోచించి 4వ భాగాన్ని మనం తినాలి అని చెప్పేటటువంటిదే ధర్మశాస్త్రం. ఒక్క భోజనంలోనే ఇంత సూక్ష్మంగా ఉన్నప్పుడు చేతి కడుక్కునే నీళ్లు కూడా ఏవో జీవులకు వెళ్ళాలి అన్నంతటి త్యాగభావంతో మనం జీవించాలి అన్నప్పుడు ఎంగిలి చేత్తో కాకి కూడా విదిలించినటువంటి ఆధునిక కాలంలో అదృష్టం వరించాలి అంటే ఇలా సూక్ష్మ మార్గాలు ఏమీ లేవు తల్లి. రాజమార్గమే ఉన్నది. అది ధర్మ మార్గాన్ని అనుసరించడమే అవుతుంది.